హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 14th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నాన్న కోపంగా, నీకు బుద్ధుంటే ఈ విడాకుల మాట నా దగ్గర ఇంకెప్పుడు ఎత్తకు, నేను ఎప్పటికీ దీనికి ఒప్పుకోనని అంటున్నాడు. ఆ మాటలు విని అమ్మ బాధతో, నేను మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను. మీరు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా, లేక జీ కుటుంబం మద్దతు కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది. నాన్న విసుగ్గా అమ్మ వైపు చూస్తూ మళ్ళీ అదే ప్రశ్న, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు అడుగుతున్నావని చెప్పి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. నాన్న నిర్లక్ష్యం చూసి అమ్మ పూర్తిగా కుంగిపోతున్నారు, బాగా ఏడుస్తున్నారు. అంతలో పనావిడొచ్చి, మాస్టర్ ఏమన్నారు, మీరెందుకు అలా ఉన్నారని అడుగుతుంది. కానీ అమ్మేమో సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఆ రోజు మొత్తము ఇంట్లో ఒక విషాద వాతావరణం నెలకొంది. మనసు భారంగా అనిపించడంతో అమ్మ కొంత గాలి పీల్చుకోవడానికి బయటకు వెళ్తున్నారు. అంతలో అక్కడికి జిన్షా వస్తుంది. అమ్మ, నేను మీకోసం స్పెషల్ గా తయారు చేసిన చికెన్ సూప్ ని తీసుకుని వచ్చాను, దీన్ని తీసుకోండి, మీకు బాగా నిద్ర పడుతుంది, మీ ఆరోగ్యం త్వరగా రికవర్ అవుతుందని అంటుంది. జిన్షా చూపిస్తున్న శ్రద్ధను చూసి అమ్మ కళ్ళు ఆనందంతో నిండిపోతున్నాయి. వెంటనే జిన్షావుని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మన జిన్షావు ఎప్పుడు వాళ్ళ అమ్మ టచ్ చేయడానికి వస్తే దూరంగా వెళ్లిపోతుంది కదా. కానీ ఈసారి అలా కాకుండా తనే వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని తన మొక్కాన్ని టచ్ చేస్తుంది. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అని అమ్మ అంటున్నారు. మీరు అందంగా ఉన్నారు కాబట్టే నేను కూడా అందంగా ఉన్నానమ్మా అని జిన్షావు అంటుంది. అంతలో రానా కూడా అక్కడికి వస్తున్నాడు. నన్ను వదిలేసి మీ ఇద్దరేం మాట్లాడుకుంటున్నారు, పదండి లోపలికి వెళ్దాము అనేసి ఇద్దరు వాళ్ళ అమ్మని జాగ్రత్తగా లోపలికి తీసుకుని వెళ్తున్నారు. చాలా రోజుల తర్వాత అమ్మ తన బిడ్డలతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. రానా ఏదో ఒక జోక్ చెప్పడంతో ఇద్దరు బాగా నవ్వుకుంటున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. రాత్రి అయ్యింది, నాకు బాగా నిద్ర వస్తుంది, మీరు కూడా వెళ్లి పడుకోండి అని అంటున్నారు. ఓకే అమ్మ అనేసి ఇద్దరు అక్కడ నుండి బయలుదేరబోతున్నారు. కానీ అంతలో అమ్మ, జిన్షావ్, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, ఒక్కసారి కూడా నన్ను అమ్మ అని పిలవలేదు, రండి పొండి అని మాట్లాడుతున్నావు, ఒకసారి అమ్మాని పిలుస్తావా అని అడుగుతున్నారు. ఆ మాటలు విని జిన్షావ్ మౌనంగా నిలబడిపోతుంది. ఆమె నోట్లో నుండి మాట రావడం లేదు. అమ్మ వెంటనే తన బాధని దాచుకుంటూ, పర్లేదు, నేనేం ఫోర్స్ చేయను, వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటున్నారు. జిన్షావ్ కూడా బయటకు వెళ్లిపోతుంది. ఇప్పుడు బయటకు రాగానే రానా మాట్లాడుతూ, అక్క, అమ్మ నిన్ను ఒకసారి అమ్మాని పిలవమని ఆశగా అడుగుతున్నారు, ఒకసారి అమ్మాని పిలిస్తే ఏమవుతుంది, నువ్వు ఎందుకు పిలవడం లేదని అడుగుతున్నాడు. నీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదు, అయినా నువ్వు సడన్ గా ఎక్కడికి మాయమైపోతున్నావని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, బాగా లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి రానా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు జిన్షావ్ వెళ్లిపోయిన తర్వాత అమ్మ తన అసిస్టెంట్ తో మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాలు నన్ను చాలా బాగా చూసుకున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అని అంటుంది. మేడం, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీకు సేవ చేయడం నాకు కష్టం అనిపించలేదు, మీకు సేవ చేయడం నా బాధ్యత, మీరు మాస్టర్ మాటలనేమి మనసులో పెట్టుకోకండి, మీకు పిల్లలు ఉన్నారు, అలానే మీ అమ్మ కూడా ఉన్నారు, మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అమ్మ మనసులోని బాధ మాత్రం తగ్గటం లేదు. అసిస్టెంట్ అమ్మకి బాగా ధైర్యం చెప్పేసి తన అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అమ్మకి బాగా దగ్గెక్కువైపోతుంది. పాతవన్నీ తలుచుకుంటూ బాగా బాధపడుతున్నారు. వెంటనే ఒక క్లాత్ తీసి ఊరేసుకుని చనిపోతున్నారు. ఇక ఆ రోజు రాత్రి జిన్షా ఒక విచిత్రమైన కల కంటుంది. ఆ కలలో వాళ్ళమ్మ తనని తీసుకుని వెళ్లడానికి వచ్చినట్టు కనిపిస్తుంది. జిన్షావ్, నా వెంటరా అని అమ్మ చిరునవ్వుతో పిలుస్తూ ఉంది. జిన్షావ్ ఆమె వైపు పరిగెత్తబోతూ ఉండగా అమ్మ అక్కడి నుండి మాయమైపోతున్నారు. అంతలో జిన్షావ్ కి మెలకువ వస్తుంది. పైగా బయట నుంచి కేకలు కూడా వినిపిస్తున్నాయి. పనావిడ ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, మిస్ మిస్ పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పడంతో జిన్షావ్ ఏమైందని అడుగుతుంది. మిస్, మేడం ఉరేసుకుని చనిపోయారు అని చెప్పడంతో ఆ మాట విన్న జిన్షావ్ ప్రపంచమే కూలిపోయినట్టు అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుండి వాళ్ళ అమ్మని చూడ్డానికి పరుగులు తీస్తుంది. చూస్తే అందరూ అమ్మ శవం ముందర మోకాల మీద కూర్చొని నమస్కరిస్తూ ఉన్నారు. జిన్షావ్ ఏమో పాతవన్నీ గుర్తు చేసుకుని తను వాళ్ళ అమ్మని ఎలా అవాయిడ్ చేసిందో తలుచుకుంటూ బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంది. నా జీవితంలో నేను ఎక్కువ అన్యాయం చేసింది నా కూతురికి మాత్రమే అని అమ్మ చెప్పారు కదా, దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. అమ్మ శవాన్ని మంచం మీద పడుకోబెట్టినట్టు ఉన్నారు. ఆమె మెడకి గాయం కూడా ఉంది. నిన్న రాత్రి నేను రానా వెళ్లిపోయాక ఏం జరిగింది అని అడుగుతుంది. పనావిడ వెంటనే జిన్షావ్ కాళ్ళు పట్టుకుని, మీ అమ్మ రాత్రంతా బాధపడుతూనే ఉన్నారు, మీకు తెలియదు, ఈ ఎన్నో సంవత్సరాలుగా మాస్టర్ మేడం ను దూరం పెడుతూనే వచ్చారు, ఆమె మనసులో ఎంత బాధున్నా ఎవరికి చెప్పుకోలేకపోయారు, అదే బాధ ఆమెను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు యూపింగ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మరింత పాడైపోయింది. యున్షిని మీ అమ్మే చంపారని మాస్టర్ పూర్తిగా నమ్మేశారు. మేడం ఎంత చెప్పినా వినలేదు. ఆ తర్వాత మేడం మాస్టర్ గారితో విడాకులు తీసుకుని అమ్మమ్మ ఊరికి వెళ్లిపోవాలని అనుకున్నారు. విడాకుల పత్రం కూడా సిద్ధం చేశారు. కానీ మాస్టర్ అందుకు ఒప్పుకోలేదు. నిన్న రాత్రి ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. మాస్టర్
సిస్టర్ ఏదో చాలా కఠినంగా మాట్లాడి ఉంటారు, అందుకే మేడం జీవితం మీద ఆశ కోల్పోయారు, కానీ ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అనేసి ఏడుస్తూ ఉంది. ఏంటి మా అమ్మ విడాకులు ఇవ్వాలనుకున్నారా అనేసి జిన్షో షాక్ అయిపోతుంది. అవును, పత్రం కూడా రెడీ చేశారు, మీ నాన్న ఆ పత్రాన్ని మీ అమ్మ మొహం మీద నలిపి పడేశారు, విడాకులు ఇవ్వడం కుదరదని చెప్పేశారని అంటుంది. ఏంటి విడాకులా? మా అమ్మని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను, కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. తర్వాత మా అమ్మే రియలైజ్ అయ్యి ఇప్పుడు విడాకులు తీసుకొని కొన్ని రోజులు మా అమ్మమ్మ దగ్గర ప్రశాంతంగా ఉందామని అనుకున్నారు, కానీ మా నాన్న దానికి కూడా వదలలేదు అనేసి జిన్షావుకి బాగా కోపం వస్తుంది. అంతలో రానా, గూలాన్ అలానే నాన్న అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. గూలాన్ అలానే రానా ఇద్దరు అమ్మ అమ్మ అని పిలుస్తూ బాగా ఏడుస్తున్నారు, కానీ నాన్నేమో షాక్ అయిపోయి నిలబడుకుని ఉన్నాడు. జిన్షా వెంటనే కోపంగా ఇదంతా నీ వల్లే జరిగింది అనేసి వాళ్ళ నాన్నని పేరు పెట్టి పిలుస్తూ గట్టిగా అరుస్తుంది. జిన్షా వెంటనే పక్కనున్న కత్తెరని తీసుకుని వాళ్ళ నాన్నని చంపడానికి ట్రై చేస్తుంది. మా అమ్మని చంపింది నువ్వే హంతకుడివి అంటూ కేకలు వేస్తుంది. అది చూసి నాన్న స్తంభించిపోతున్నాడు. అలానే కాన్క్యూబన్ కూడా బయట నుండి అదంతా గమనిస్తూ ఆశ్చర్యపోతూ ఉంది. అంతలో అమ్మమ్మ కూడా అక్కడికి వస్తున్నారు. తన కూతురి శవాన్ని చూసి బాగా బాధపడుతూ అమ్మని నీ ఇంటికి తీసుకుని వెళ్లిపోతాను, నీ మనసులో ఇంత బాధ ఉంటే నాతో ఎందుకు చెప్పలేదని ఏడుస్తున్నారు. ఆ తర్వాత అమ్మమ్మ కోపంగా ఆ గూ ఎక్కడున్నాడని అడుగుతున్నారు. అంతలో నాన్న బయటకు వచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తున్నారు. దయచేసి నన్ను క్షమించండి క్షమించండి అని అడుగుతున్నాడు. నా కూతురు ఎలా చనిపోయిందని అడుగుతూ అమ్మమ్మ నాన్నని బాగా బలంగా 4 చెంపదెబ్బలు కొడుతున్నారు. నా కూతుర్ని ఇంత దారుణమైన స్థితికి ఎలా తీసుకువచ్చావని క్వశ్చన్ చేస్తున్నారు. నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వు అని బాగా కొడుతున్నారు. నాన్న కింద పడిపోతున్నాడు, కానీ జిన్షావేమో ఏమీ పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ ఆ కాన్క్యూబన్ ని పిలవండి, ఆమె ఎక్కడుంది అని అడుగుతున్నారు. అంతలో గూలాన్ మధ్యలో అడ్డుపడి మా అమ్మ ఏం తప్పు చేశారు, మీ అమ్మాయి చనిపోవడానికి మా అమ్మ కారణం కాదని అంటుంది. అమ్మలానే కూతురు కూడా ఉంటుందని ఎంతమంది చెప్పినా మా అమ్మాయి పట్టించుకోలేదు, నిన్ను సొంత కూతురులా పెంచింది, కానీ మీరేం చేశారు, యున్షి యూపింగ్లపై అబద్ధపు సాక్ష్యాలతో మీరు మా కూతుర్ని ఇరికించారు అని అరుస్తున్నారు. అంతలో కాన్క్యూబన్ మాత్రము తన కూతుర్ని కాపాడేందుకు ముందుకు వస్తుంది. మోకాలపై కూర్చొని ఈ విషయం అంతా నా వల్లే జరిగింది, గూలాన్ కి ఇందులో ఎటువంటి సంబంధము లేదు, ఆమె చిన్నపిల్ల, ఆమెను శిక్షించకండి, యూపింగ్ ని ఇంటికి తీసుకొచ్చింది నేనే, గూలాన్ కి ఇందులో సంబంధం లేదు, తప్పంతా నాదే, నన్ను కొట్టండి చంపండి, అలానే ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తానని అంటుంది. అమ్మమ్మ కొద్దిసేపు ఆలోచించి నువ్వు నా కూతురికి చివరి వరకు సేవ చేయాలని కోరుకున్నావు కదా, అయితే ఇక నుంచి జీ కుటుంబానికి సంబంధించిన పూర్వీకుల ఆలయంలో జీవితాంతం ఉండాలి, చచ్చే వరకు అక్కడే ఉండాలి, అక్కడి నుండి బయటకు రాకూడదని తీర్పు చెబుతున్నారు. కాన్క్యూబన్ బాగా ఏడుస్తూ అమ్మమ్మ కాళ్ళకి నమస్కారం చేసి ఆ శిక్షని యాక్సెప్ట్ చేసుకుంటుంది. వెంటనే కాన్క్యూబన్ ని తీసుకుని వెళ్లిపోవడానికి మనుషులు వచ్చేస్తున్నారు. గూలాన్ మాత్రము బాగా ఏడుస్తూ అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా అని కేకలు వేస్తుంది. కాన్క్యూబన్ చివరగా తన కూతురుతో మాట్లాడుతూ అమ్మ నీకు అన్యాయం చేసేశాను, ఇక మీదట నేను నీ పక్కన ఉండను, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువగా కోప్పడకని అంటున్నారు. ఆ మాటలు విని గూలాన్ వెంటనే వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని ఏడుస్తుంది. వెంటనే నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న అమ్మను కాపాడండి అని బ్రతిమలాడుతుంది. కానీ నాన్న ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. నేను ఆమెను కాపాడలేను, ఇదంతా మీ కర్మ ఫలమని అంటున్నాడు. వెంటనే కాన్క్యూబన్ ని అక్కడి నుండి లాక్కొని వెళ్లిపోతున్నారు. కాన్క్యూబన్ చివరిసారిగా తన కూతురు వైపు చూస్తూ గూలాన్ ఈ మాట బాగా గుర్తుంచుకో, పేదవాడి ఇంట్లో మెయిన్ భార్యగా జీవించడం మంచిది, కానీ పెద్ద కుటుంబంలో ఉంపుడుగత్తగా జీవించడం నరకం అవుతుంది, నేను చేసిన తప్పుని నువ్వు మాత్రం చెయ్యకు అని అంటుంది. కాన్క్యూబన్ ని అక్కడి నుండి లాక్కొని వెళ్లిపోతున్నారు. గూలాన్ వెంటనే వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. ఆయనేమో పెద్ద షాక్ లో ఉన్నాడు. ఇంతలో కూతురు మరణం వల్ల అమ్మమ్మ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఆమె ఆ బాధని తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అది చూసి అందరూ భయపడుతున్నారు. వెంటనే డాక్టర్ ని పిలిపిస్తున్నారు. ఇక్కడేమో ఈషియన్ జిన్షావ్ కి హెల్ప్ చేసినందుకు అతన్ని ఇంట్లోనే బంధించి ఉంచారు. అంతలో ఈషియన్ ని మీట్ అవ్వడానికి వాళ్ళ అక్క అక్కడికి వస్తున్నారు. మా 4వ వదిన చనిపోయింది, నేను చూడ్డానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావని అడుగుతున్నారు. మీ 4వ వదిన అంటే జిన్షావ్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నారా అనేసి ఈషియన్ షాక్ అయిపోతున్నాడు. అవును, నిన్న మార్నింగే చనిపోయారు అని అక్క అంటుంది. వెంటనే మాస్టర్ మాట్లాడుతూ వాళ్ళ అమ్మకి కాస్త హెల్త్ బాగాలేకపోవడం అయితే నిజమే, కానీ చనిపోయేంత సీరియస్ స్టేజ్ లో అయితే లేరు, అసలు ఎలా చనిపోయారని అడుగుతున్నారు. ఏమో దాని గురించి నాకు కరెక్ట్ గా తెలియదండి, నాకు ఇప్పుడే సమాచారం అందింది, సరే నేను అక్కడికి వెళ్ళబోతున్నాను కదా, వీడి మీద కాస్త జాలేసి వీడిని కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వెలాగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేవు, కనీసం వాళ్ళ అమ్మ అంత్యక్రియలకైనా అటెండ్ అవ్వచ్చు కదా,
వెళ్దామా అని అడుగుతున్నారు. ఈషియన్ కూడా ఓకే చెప్తున్నాడు. ఇక్కడేమో జిన్షా వాళ్ళ పనమ్మాయికి మోకాల మీద కూర్చొని కాళ్ళు బాగా నొప్పులెడుతున్నాయి. వెంటనే జిన్షా దగ్గరికి వెళ్లి ఆల్రెడీ చాలా లేట్ అయ్యింది, ఇప్పుడు సంతాపం తెలపడానికి ఎవరూ రారు, పైగా అందరూ వెళ్లిపోయారు, రండి మనం కూడా వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుని వద్దామని పిలుస్తుంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉండి బాధ్యతలు తీసుకో, నేను వెంటనే వెళ్లి అమ్మమ్మ గారిని మీట్ అయ్యేసి వస్తానని వెళ్తుంది. కానీ ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల జిన్షా పైకి లేచి నిలబడలేకపోతుంది. పనమ్మాయి తనకి హెల్ప్ చేస్తుంది. ఇక అమ్మమ్మకి డాక్టర్లేమో స్లీపింగ్ పిల్స్ ఇచ్చారంట, అందుకని బాగా పడుకొని నిద్రపోతున్నారు. ఆ తర్వాత గూరాంగ్ జిన్షాతో మాట్లాడుతూ మీ అమ్మ చివరి కోరిక మేరకు మీ అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఖననం చెయ్యాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ ఈ రోజే పూర్తి చేయమన్నారు, రేపు ఉదయాన్నే అక్కడికి బయలుదేరాలని చెప్పారని అంటున్నాడు. కానీ అమ్మమ్మ ఆరోగ్యం దానికి తట్టుకోలేదేమోనని నాకు కాస్త భయంగా ఉందని జిన్షా అంటుంది. గూరాంగ్ వెంటనే అమ్మమ్మ ఇక్కడ ఉండడం మంచిది కాదు, అమ్మమ్మ ఇక్కడే ఉంటే తనకి అమ్మ గుర్తుకు వస్తారు, అమ్మమ్మ ఇంకా ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది అని చెప్పడంతో సరే నువ్వు అమ్మమ్మని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళని జిన్షా అంటుంది. ఇక మన హీరోకి కూడా ఆ విషయం తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయమని చెబుతున్నాడు. ఇక ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ జిన్షా చేతిలోకి వెళ్తున్నాయి. జిన్షా ఇంటి లెక్కలన్నీ చెక్ చేస్తుంది. కొంతమంది పని వాళ్ళేమో అంత్యక్రియల కోసం కేటాయించిన డబ్బును దొంగ లెక్కలు చూపి దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిన్షా వాళ్ళ అమ్మెలాగో చనిపోయారు, కాన్క్యూబన్ కూడా టెంపుల్ కి వెళ్లిపోయారు, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, జిన్షా చిన్నపిల్ల, తనకి లెక్కలేవి తెలియదు అనుకుని తనని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జిన్షా ఆ లెక్కల్ని చూడగానే కనిపెట్టేస్తుంది. ఇది లెక్కల్లో పొరపాటు కాదు, నువ్వే డబ్బులు దొంగలించడానికి ప్రయత్నిస్తున్నావని చెప్పడంతో పనివాడు బాగా భయపడిపోతున్నాడు. ఏదో చిన్న తప్పు జరిగిందండి, వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తాను అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అలానే ఇప్పుడు జిన్షా ఇంకొక అతని బుక్ ని చెక్ చేస్తుంది. అతను కూడా అన్ని తప్పుడు లెక్కలే రాసినట్టు ఉన్నాడు. జిన్షాకు వెంటనే కోపం వచ్చి అతనికి 20 కొరడా దెబ్బలు వేయండి, తర్వాత అతన్ని ఇంటి నుండి గెంటేయండి అని ఆదేశిస్తుంది. జిన్షా ఒంటరిగా ఇన్ని బాధ్యతలు మోస్తున్నట్టు చెన్ తెలుసుకుని తనకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతున్నాడు. తన దగ్గర ఉన్న సమర్థవంతులైన పని వాళ్ళని జిన్షా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాడు. ఇప్పుడు చెన్ వాళ్ళ అసిస్టెంట్ దాని గురించే మాట్లాడుతూ మా మాస్టర్ మీకోసము చాలా మంది పని వాళ్ళని పంపించారు, అలానే పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు, మీరు ఎవరైనా పని చేయాలనుకుంటే చెప్పండి, నేను వాళ్ళని తీసుకుని వెళ్లి పనిష్మెంట్ ఇప్పిస్తాను, కాసేపట్లో మా మాస్టర్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారని అంటున్నాడు. జిన్షా వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత జిన్షా అక్కడున్న పని వాళ్ళని చూస్తూ మీలో ఎంతమంది తప్పుడు లెక్కలు రాశారో మీరే ఒప్పుకోండి అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ జిన్షా కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతున్నారు. వెంటనే ఆ లెక్కలని సరిచేసి తీసుకుని రండి అని జిన్షా అరుస్తుంది. ఇక్కడేమో చెన్ కోర్టులో పనంతా త్వరగా ముగించుకొని జిన్షా వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అంతలో వేరే పని రావడం వల్ల అతను మళ్ళీ కోర్టులోకి వెళ్లిపోతున్నాడు. ఇక మరోవైపు ఈషియన్ జిన్షా వాళ్ళ అమ్మ అంత్యక్రియలకి అటెండ్ అవుతున్నాడు. తన అక్కతో కలిసి అగరబత్తులు కూడా వెలిగిస్తున్నాడు. అక్క వెంటనే ఇలా చూడరా, నువ్వు మన హోదాకి తగ్గట్టుగా జస్ట్ ఒకసారి తల వంచితే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ ఈషియన్ వాళ్ళ అక్క మాటలు ఏవి పట్టించుకోకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ శవపేటిక ముందు మోకాలపై కూర్చొని అమ్మకి నమస్కరిస్తున్నాడు. యాక్చువల్ గా ఈషియన్ వాళ్ళు చాలా పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇలాంటి చిన్న కుటుంబాలకి ఇలాంటి విషయాలు చేయాల్సిన అవసరమే లేదంట. అలా చేస్తే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని వాళ్లే చిన్న చూపు చూసినట్టు అవుతుందంట. ఇంకా అంత పెద్ద కుటుంబానికి చెందిన ఈషియన్ అమ్మకి నమస్కరించడం మొదలు పెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ అమ్మకి నమస్కరించడం మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత ఈషియన్ నేరుగా జిన్షా దగ్గరికి వెళ్లి మీ అమ్మ ఎలా చనిపోయారని అడుగుతున్నాడు. జిన్షా అందరికి ఆరోగ్యం బాలేకుండానే వాళ్ళ అమ్మ చనిపోయారని చెప్పినట్టు ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు నిజమేంటో తెలుసు, మీ అమ్మని ఎవరో హత్య చేశారు, ఎవరు చంపారో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తానని అంటున్నాడు. అంతలో ఈషియన్ వాళ్ళ అక్క ఈషియన్ ని పక్కకు లాగి నువ్వేం చేస్తున్నావురా అని అరుస్తున్నారు. మీ అమ్మ అంత్యక్రియల పనులన్నీ నువ్వే చూసుకుంటున్నావని విన్నాను, మీ అమ్మ స్వర్గం నుండి ఇదంతా చూస్తూనే ఉంటారు, మీ అమ్మ నిన్ను చూసి చాలా సంతోషిస్తారు అనేసి ఈషియన్ ని అక్కడి నుండి లాక్కొని వెళ్లిపోతుంది. ఆ తర్వాత అక్క ఈషియన్ ని బండిలో బాగా తిడుతున్నారు. నీకు బుద్ధుందా లేదా, నువ్వు మార్కిస్ కుటుంబానికి చెందిన ఒకే ఒక వారసుడివి, కనీసం ఒక చిన్న ఫ్యామిలీ బిరుదు కూడా లేని ఒక సామాన్య కుటుంబానికి చెందిన శవపేటిక ముందు నువ్వు అలా సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, నేను నీ మీద జాలిపడి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చానా అని బాధపడుతున్నాను. అక్క నువ్వేం నా మీద జాలిపడి ఇక్కడికి తీసుకొని రాలేదు, వాళ్ళ కుటుంబ హోదా ఏంటో నాకు చూపించడానికి తీసుకుని వచ్చావు, నాకు నీ గురించి తెలియదనుకుంటున్నావా అని ఈషియన్ అడుగుతున్నాడు. అవును నువ్వు అలానే అనుకో, కానీ నేను చెప్పింది కరెక్టే కదా అని అక్క అంటుంది. ఇక ఈషియన్ ఇంటికి వచ్చినప్పటి నుండి ఫుల్ గా తాగుతూ ఉన్నాడు.
అంతలో మాస్టర్ అక్కడికి వస్తున్నాడు. జిన్షా వాళ్ళ అమ్మని ఎవరూ హత్య చేసి ఉండేదానికి అవకాశమే లేదు. దానికి బదులుగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. ఆవిడ చాలా కాలంగా స్ట్రెస్ తో బాధపడుతున్నారు. ఆ స్ట్రెస్ తట్టుకోలేక అలా చేసి ఉండవచ్చు. కానీ జిన్షోకి పెళ్లి కాక ముందే వాళ్ళ అమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని అంటున్నాడు. ఆ మాటలు విని ఈషియన్ వెంటనే జిన్షాని నేను చూసుకుంటానని చెబుతున్నాడు. నిన్ను నువ్వే సరిగా కాపాడుకోలేవు, నీకు మంచి ఉద్యోగం కూడా లేదు, ఇంకా నువ్వు ఆ అమ్మాయిని ఏం కాపాడుతావు? మీ నాన్న పలుకుబడిగానే లేకపోతే నీకెవరూ రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. నువ్వు నీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోకపోతే నువ్వు ఎవరిని కాపాడలేవు. నీ పెళ్లి గురించి కూడా నువ్వు నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉండదని చెబుతున్నారు. ఆ మాటలు విని ఈషియన్ కాస్త టెన్షన్ పడుతూ కూర్చొని ఉన్నాడు. అతని తప్పేంటో అతనికి ఇప్పుడే అర్థమవుతుంది. ఇక చివరగా చెన్ జిన్షా వాళ్ళ అమ్మ అంత్యక్రియలకి అటెండ్ అవుతున్నాడు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసి జిన్షావుని చూస్తూ నేను ఇంక బయలుదేరుతాను అన్నట్టు సిగ్నల్ ఇస్తున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.